నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఓ ఆట మాత్రమే కాదు, అది కోట్ల మంది అభిమానుల భావోద్వేగం. గ్రౌండ్లో ప్రతి బాల్ ఒక సమరం. అలాంటి ఓ హై వోల్టేజ్ మ్యాచ్లో 370కి పైగా భారీ లక్ష్యం ముందున్నప్పుడు ప్రత్యర్థి బౌలర్లలో భయాన్ని నింపి సిక్సర్ల వర్షం కురిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు మనం చూడబోయేది మైదానంలో భారత్ చూపించిన అద్భుతమైన ఆధిపత్యం. విరాట్ కోహ్లీ తన క్లాస్ షాట్లతో మ్యాచ్ను ఎలా నడిపించాడో తెలిపే మైండ్ బ్లోయింగ్ మూమెంట్స్. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ వేదికగా జరిగిన ఈ పోరులో భారత బ్యాటర్లు క్రీజ్లోకి దిగడమే ఒక స్పష్టమైన ప్లాన్తో దిగారు. మైదానంలో వర్షం పడి మ్యాచ్ ఆగి మళ్ళీ ప్రారంభమైన మొమెంటం మాత్రం అస్సలు తగ్గలేదు. క్రీజ్లో ఉన్న కింగ్ కోహ్లీ తన హాఫ్ సెంచరీ దాటి సెంచరీ వైపు పరుగులు తీస్తుంటే కామెంటేటర్ సైతం ఈ తరహా బ్యాటింగ్ను వర్ణించడం చాలా కష్టమని వ్యాఖ్యానించక తప్పలేదు. పాకిస్తాన్ బౌలర్లు వేసిన ప్రతి బాల్ను గ్యాప్లలోకి తరలిస్తూ స్టాండ్స్లోకి సిక్సర్లుగా మలుస్తుంటే మైదానమంతా ఇండియా ఇండియా నినాదాలతో హోరెత్తిపోయింది. ఓవైపు విరాట్ కోహ్లీ తన ట్రేడ్ మార్క్ షాట్లతో మెరిపిస్తుంటే మరోవైపు హార్దిక్ పాండ్యా తన పవర్ఫుల్ హిట్టింగ్తో స్టేడియంను షేక్ చేశాడు. హ్యాట్రిక్ సిక్సర్లు, బౌండరీల వర్షంతో పాక్ బౌలింగ్ లైనప్ను కోలుకోలేని దెబ్బతీశారు. అయితే మరోవైపు పాకిస్తాన్ తరఫున ఫకర్ జమాన్ నిలబడి వేగంగా పరుగులు సాధించే ప్రయత్నం చేశాడు. భయం లేకుండా ఆడుతూ భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేసినప్పటికీ స్కోర్ బోర్డుపై భారత్ నమోదు చేసిన భారీ టార్గెట్ వారిపై కొండంత ఒత్తిడిని పెంచింది. క్రికెట్ ప్రపంచంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు ఎప్పుడూ రికార్డులను, అభిమానుల గుండె చప్పును తిరగరాస్తూనే ఉంటాయి. అద్భుతమైన షాట్లు, మైండ్ గేమ్లు, మ్యాచ్ మార్చే మూమెంట్స్, ఇవన్నీ ఈ ఐకానిక్ మ్యాచ్ను క్రికెట్ చరిత్రలోనే అత్యంత గుర్తుండిపోయే మ్యాచ్లలో ఒకటిగా నిలబెట్టాయి. మరి ఇండియా పాక్ మ్యాచ్లలో విరాట్ కోహ్లీ ఆడిన మీ ఫేవరెట్ ఇన్నింగ్స్ ఏది? కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ కంటెంట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.